అందరికీ నమస్కారం. నేను ఒక ప్రకృతి వైద్యుడిని. మా తండ్రి గారు కూడా ప్రకృతి వైద్యులే. వేగిరాజు వెంకటరామరాజు గారి అబ్బాయిగా చాలామందికి గోపి అని తెలుసు, కానీ నా అసలు పేరు వేగిరాజు గోపాలకృష్ణరాజు. నేను లక్నోలో 5.5 years డిగ్రీ చేసి ఉన్నాను. ఇప్పుడు మన ప్రకృతి వైద్యం గురించి మీరు చాలా చోట్ల అనేక ఉపన్యాసాలు, దాంట్లోకి ఏమేమి వాడుకోవాలి, మనం ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఎలా తయారు చేసుకోవాలి తినే ఆహారాన్ని, ఇలాంటివన్నీ మీరు చాలా వినే ఉంటారు. కానీ అందుట్లో మీరు చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వడానికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయ్యి ఉంటాయి. వాటి గురించి తర్వాత కొన్ని అనుభవాల గురించి తెలుసుకుంటారని చెప్పి నేను ఇది ఇంతకాలం వచ్చినా, నాకు 77 వయసు వచ్చినా నేను ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి నేను ఎప్పుడు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ప్రకృతి వైద్యంలో మొట్టమొదటి స్టెప్ గురించి చెప్పుకుంటే, మా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా ప్రకృతి వైద్యాన్ని చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు వివిధ రకాలైనటువంటి రోగాలకి రకరకాలైనటువంటి వైద్య సేవలు అందించి ఎంతోమందిని నిరోగులుగా చేశారు. దాంట్లో ఒక పార్ట్ గురించి ఎలా చెప్పుకుందాం. అదేంటంటే లంకణం పరమౌషధం. ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రకృతి వైద్యంలో ఒక సూక్తి. ఆ సూక్తి అసలు దాని యొక్క సారాంశం ఏమిటి? అసలు కొంతమందికి ఈ రోజుల్లో వాళ్ళకైతే, పిల్లలకైతే లంకణం అంటే కూడా దానికి అర్థం తెలీదు. లంకణం అంటే ఉపవాసం, ఏ ఆహారాలు ఏమీ లేకుండా కేవలం తేనె నీళ్ళు, చెరుకు రసము, మరొకటో గ్లూకోజ్ మాత్రమే తీసుకుంటూ మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ కూడా త్యజించి కడుపుని ప్రక్షాళనం చేసి, అంటే ఎనిమా చేసుకుని, మనం మంచినీళ్ళు మాత్రం విరివిగా తాగుతూ రోజుకో 3 లీటర్లు నీళ్లు తాగుతూ మనం నిరాహారిగా ఉంటే ఫస్ట్ స్టెప్ మీరు సక్సెస్ అయినట్టు నేచురల్ క్యూర్లో. అలా ఎలా అంటే జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏ రోగం వచ్చినా ముందుగా చేయవలసింది పాత్రను శుద్ధి చేసుకోవాలి. అంటే మన పాత్ర, మన శరీరం శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకునే ప్రక్రియలన్నీ కూడా ఈ లంకణానికి ముందే చేయాలి. అంటే ఉపవాస దీక్షకు ముందే మనం ఇవన్నీ చేయాలి. ఉపవాసం అనేది ఒక పెద్ద దీక్ష. దానికి ముందు మీకు అసలు ఉపవాసం చేసే విధానం కానీ, దాన్ని ఎలా మొదలు పెట్టాలని కానీ, అసలు ప్రపంచానికి ఉపవాసాన్ని పరిచయం చేసింది ఎవరు అనే దాన్ని కానీ మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది ముందు. ఇప్పుడు మీరు ఈ ఛానల్ని ఇంకా కంటిన్యూగా చూసి మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా నాకు ఫోన్ ద్వారా కానీ, ఇంకో ద్వారా కానీ, లెటర్ ద్వారా కానీ మీరు తెలియజేయవచ్చు. తెలియజేస్తే నేను వెంటనే దానికి నెక్స్ట్ ఎపిసోడ్కి నేను దాన్ని సరిదిద్ది మీకు మీ అనుమానాలను నేను తీర్చగలను.